టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ ఫిల్మ్ యాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనకి బిగ్ షాక్ తగిలింది. ఆయన సంస్థ జైబేరీ సంస్థ ముందు చాలా మంది అపార్ట్మెంట్ కొనుగోలుదారులు అక్కడ ధర్నా చేపడుతున్నారు. జైబేరీ సంస్థకు వ్యతిరేకంగా బాధితులు ఆందోళన చెందుతున్నారు. తాడేపల్లి మండలం కుంచునపల్లి దగ్గర జైబేరీ ది క్యాపిటల్ ఆందోళనకు దిగుతున్నారు అపార్ట్మెంట్ వాసులు. అగ్రిమెంట్ ప్రకారం వసతులు కల్పించలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ లేకుండానే అపార్ట్మెంట్ కట్టారని ఆవేదన చెందుతున్నారు. కనీసం సీసీ కెమెరాలు కూడా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పినా జైబేరీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మురళీమోహన్ పై నమ్మకంతోనే ఈ ఫ్లాట్లు కొన్నామంటున్నారు బాధితులు. బంధుమిత్రులకు కూడా చెప్పి కొనుగోలు చేయించామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మురళీమోహన్ మీద నమ్మకంతో ఇక్కడ ఫ్లాట్లో కొంటే ఏ మాత్రం వస్తువు లేకుండా అరకొరగా అక్కడ ఏర్పాటు చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ లేదు, సీసీ కెమెరాలు లేవు. తామే కాకుండా మురళీమోహన్ మీద నమ్మకంతో, జైబేరీ సంస్థ మీద నమ్మకంతో తమ బంధువులతో కూడా ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేయించాం. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి అంతా తారుమారుగా ఉందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి మండలం కుంచెనపల్లి దగ్గర జైబేరీ ది క్యాపిటల్ అంటూ కొన్ని అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసింది. అయితే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన మరి రోజు తాజాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ధర్నాకు దిగారు. ఒకసారి అపార్ట్మెంట్ వాసులు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. కృష్ణ బి బ్లాక్ లో 1103 ఫ్లాట్ నాది. నేను ఓసీ వచ్చిన తర్వాత, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఫస్ట్ కస్టమర్ నేను రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి మిగతా ప్రాబ్లమ్స్ అన్ని వెంటనే క్లియర్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను కొనుక్కున్నాను. అట్లీస్ట్ వీళ్ళ కండిషన్స్ ఎంత ప్యాథటిక్గా ఉంటాయంటే లాస్ట్ రూపీ వరకు ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ కానీ, కార్పస్ ఫండ్ కానీ, లేకపోతే అదర్ ఎమ్యూనిటీస్ ఫండ్స్ కానీ మొత్తం అన్నీ వాళ్ళకి డిమాండ్ డ్రాఫ్ట్ ఇచ్చిన తర్వాత మాత్రం రిజిస్ట్రేషన్కి వస్తారు. రిజిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత నా ఫ్లాట్ నాకు హ్యాండ్ ఓవర్ చేశానని చెప్పి నా డాక్యుమెంట్లో రాస్తారు. నాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాళ్ళకి మినిమం 15 to 20 days నా ఫ్లాట్కి పట్టింది. కొన్ని ఫ్లాట్లు అయితే కనుక 1 month అబౌవ్ తీసుకున్నవి కూడా ఉన్నాయి. ఏంటంటే మేము చేస్తున్నాం, చూస్తున్నాం, మాకు హైదరాబాద్ నుంచి వెంటర్లు రావాలి, అక్కడి నుంచి వెంటర్లు రావాలి, ఇక్కడి నుంచి వెంటర్లు రావాలంటారు. ఫ్లాట్ రెడీ చేయకుండా మీరు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ ఏదైతే ఎమ్యూనిటీస్ అనేది ఇస్తా అన్నారో ఆ ఎమ్యూనిటీస్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. మాకు లాబీ, ప్రతి బ్లాక్లోనూ ఒక లాబీ ఏరియా ఉంది. లాబీ ఏరియాలో ఒక రిసెప్షనిస్ట్ ఉండాలి, ఆ రిసెప్షనిస్ట్ లేడు. బేస్మెంట్ 1, బేస్మెంట్ 2 వచ్చేప్పటికి కార్ పార్కింగ్స్ ఉన్నాయి. కార్ పార్కింగ్స్ దగ్గర సఫిషియెంట్ లైటింగ్ లేదు. ప్లస్ ఏదైనా రాత్రిపూట ఆడపిల్లలకి ఎవరన్నా అబ్యూజ్ చేసినా పట్టించుకునే వాళ్ళు లేడు, ఏదైనా గీతలు పడినా పట్టించుకునే లేదు. చూడటానికి ఇప్పుడు అక్కడ కారు ఉంది. ఇప్పుడు ఇది 5వ కారు డ్యామేజెస్ జరిగి, ఎందుకంటే కింద వర్క్ చేసేవాళ్ళు ఏదో ఒక ట్రాలీతోనో దేంతో దాంట్లో పుల్ చేస్తారు. ఆ వెహికల్స్ తగిలితే ఆ వెహికల్స్ మాకు ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు ఏం చెప్తారు, ఇది ఎక్కడో తగిలిందండి, ఇది మ్యాన్ మేడ్ కానీ యాక్సిడెంటల్ కాదండి, ఇది మీ క్లెయిమ్ ఇవ్వండి అంటారు. ఎందుకంటే ఇది యాక్సిడెంట్ అయితే స్క్రాచ్ అనేది కంటిన్యూషన్గా ఉంటుందండి, ఇక్కడ ఒక స్క్రాచ్ అక్కడ ఒక స్క్రాచ్ ఉంటుందని మేము క్లెయిమ్ కూడా ఇవ్వమంటారు. ఇట్లాంటి కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి సీసీటీవీ కెమెరాస్ ప్రొవైడ్ చేయమంటే మేము సీసీటీవీ కెమెరాస్ మా ఏ జైబేరీ ప్రాజెక్టులో హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ మేము ప్రొవైడ్ చేయలేదు, మేము ప్రొవైడ్ చేయమంటారు. మేము చెప్పాం, గౌతమ్ సవాంగ్ గారు ఉన్నప్పుడు, విజయవాడ కమిషనర్గా ఉన్నప్పుడు 10 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ కూడా సీసీటీవీ కెమెరాస్ అనేది మస్ట్ అని చెప్పి సర్క్యులర్ ఇచ్చి అందరితోనూ చేపించారు. గవర్నమెంట్ కూడా ఏదో జీవో ఇచ్చిందని అప్పుడు చెప్పారు. కావాలంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కమ్యూనికేషన్ తీసుకుని దాని ప్రకారం మాకు ప్రొవైడ్ చేయండి అంటే ప్రొవైడ్ చేయట్లేదు. ఇకపోతే మేజర్గా ఇక్కడ వీళ్ళకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నారు. ఒక సైడ్ వేశారు, అది కూడా ఆపరేషన్ లేదు. మిగతా 3 sides సోలార్ ఫెన్సింగ్ లేదు. ఇప్పుడు సోలార్ పవర్ వచ్చేపాటికి 1 టవర్కు చూపించారు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లో. ఈ బ్లాక్లో 1 టవర్కు చూపించారు, మిగతా టవర్లన్నింటిలో దేంట్లోనూ సోలార్ పవర్ లేరు. ఎమర్జెన్సీ అయితే అట్లీస్ట్ వాటర్ హోస్లు కానీ, పైప్ లైన్లు కానీ ఏమీ కనెక్షన్స్ లేదు. ఆల్రెడీ మేము వీడియో ఫుటేజ్ అంతా మీకు ఇస్తాము, మీరు దాన్ని చూపించుకోండి. ఏ చిన్న ప్రాబ్లం కూడా, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్టులో ఆ బాస్కెట్బాల్కి సరిపడా నెట్ లేదు. ఆ బాస్కెట్బాల్కి 2 నెట్లు మార్పించమని అడిగితే సంవత్సరం అయింది, ఎంత మటుకు ఆ 2 నెట్లు మార్పించలే.
ఫైర్ సేఫ్టీ లేదు. మాకేం ఏదైనా జరిగితే మమ్మల్ని రక్షించే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. మీకు కావాలంటే మీరు చూడండి, మీరు అది మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. పైప్ లైన్ ఇప్పుడు వేస్తున్నారు, తర్వాత హోస్లు ఎప్పుడు ఇస్తారు, దానికి వాటర్ లైన్ ఎప్పుడు కనెక్షన్ ఇస్తారు, ఎప్పుడు వస్తుంది, అది ప్రాబ్లం. ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము అడిగేది ఒకటే, మాకు ఏదైతే మీరు చేసిస్తున్నారో అవన్నీ మాకు అప్డేట్గా చేసేవ్వండి. నా పేరు వెంకట్రావు, A1002 బ్లాక్ నెంబర్. సో ఇక్కడ జైవేరితో మాకున్న ప్రాబ్లమ్స్ని సో మెనీ టైమ్స్ చెప్పామండి. ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టండి, మాకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి అని అడుగుతున్నాం. మేము పెడతామన్నారు కానీ మీటింగ్ పెట్టట్లేదు. మేము ఇచ్చిన ప్రాబ్లమ్స్ నియర్ అబౌట్ 90 ప్రాబ్లమ్స్ ఇచ్చాం. 90 ప్రాబ్లమ్స్కి రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఎప్పుడు సాల్వ్ చేస్తామో కూడా చెప్పట్లేదు. తర్వాత మాకు జూలై 23 నుంచి ఓసీ వచ్చిందని చెప్పేసి మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే డిడక్ట్ చేసుకుంటున్నారు. మా 3 years అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది, దానికి అకౌంట్ కూడా చెప్పట్లేదు. వాళ్ళు తీసేసుకుంటున్నారు కానీ మాకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయట్లేదు. తర్వాత బేస్ 1, బేస్ 2లో మా కార్లు పెడుతున్నాం, ఆ కార్లకు సెక్యూరిటీ లేదు. సీసీ కెమెరాలు పెట్టమని అడిగితే సీసీ కెమెరాలు పెట్టరు. పెట్టే ప్రొవిజన్ లేదండి మాకు. మేము ఎప్పుడు కూడా ఎక్కడా కూడా పెట్టలేదన్నారు. పెట్టకపోతే మా కార్స్ ప్రొటెక్షన్ ఇవ్వండి, 2 lakhs of rupees ఒక్కొక్క కార్ పార్కింగ్ మేము కొనుక్కున్నాము, వాటికి ప్రొటెక్షన్ లేకపోతే ఎలాగని అడుగుతున్నాం. ప్రొటెక్షన్ లేదు, నెంబర్ ఆఫ్ కార్స్ డ్యామేజ్ అవుతున్నాయి, దాని గురించి అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇవన్నీ చెప్పి విసుకొచ్చి ఫైనల్గా మేము ఈరోజు అందరం కలిసి క్లోజ్ చేస్తాం ఇక్కడ గేటు. దాన్ని ఏంటంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి మీరని చెప్పేసి మిమ్మల్ని ఇన్వైట్ చేసి మా ప్రాబ్లమ్స్ చెప్తున్నాము. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చేంత వరకు కూడా మేము ఇలాగే ఉంటాం. ప్రాబ్లమ్స్ వచ్చేసరికంటే ఇప్పుడు సోలార్ ఇస్తామని చెప్పేసి మాకు అగ్రిమెంట్లో ఇచ్చారు. సోలార్ ఒక వాల్కి పెట్టారు, ఇంతవరకు వర్కింగ్లోకి రాలేదు. ఇది కాంపౌండ్ వాల్ చుట్టూ పెడతామనేమో మాకు రిటర్న్గా ఇచ్చారు. దానివల్ల మాకు స్నేక్స్ వస్తున్నాయి, మంకీస్ వస్తున్నాయి. వాటన్నిటికీ ఈ సెక్యూరిటీ వాళ్ళు వాటినేమి కాపాడలేకపోతున్నారు. వాళ్ళు దేని వెంట పరిగెత్తలేరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఫైర్ వర్క్స్ కంప్లీట్ చేయకుండా ఓసీ ఎలా వచ్చింది ఈ కంపెనీకి? ఇప్పటికి కూడా ఫైర్ అని కూడా మేము ఇప్పుడు ఫొటోస్ ఇచ్చాం మీకు, అవన్నీ కూడా చూడండి అక్కడే పడేస్తున్నాయి. ఇప్పుడు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మేము బయటకు వస్తామో రామో కూడా మాకు తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మేము. ఎవరు కాపాడే పొజిషన్లో లేరు ఇక్కడ. మమ్మల్ని మేనేజ్మెంట్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ని మాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా జైబేరి చాలా గొప్ప జైబేరి. మురళీమోహన్ గారు అంటే చాలా ఫేమస్ పర్సన్. ఆయన అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి మేము తీసుకున్నాం. యాక్చువల్గా వచ్చేటప్పుడు నేను మీటింగ్లో కూడా చెప్పాను ఒకసారి, అనవసరంగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాము అనే ఫీల్ కూడా మాకు ఉందని చెప్పాను. చెప్తే అదేంటి సార్ అట్లా అనుకుంటారు, చేస్తామండి అని చెప్పేసి వాళ్ళు ఓరల్గా చెప్పారు మాకు. ఇప్పటి వరకు కూడా కంప్లీట్ చేయట్లేదు. ఎప్పుడు చేస్తారు అనేది ఇంకా మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళలేము, లోపలికి రాలేము. మొన్నటి వరకు మేము ఒక సింపతి ఉండేది వాళ్ళ మీద, ఏంటంటే సేల్ అవ్వలేదు పాపం, సరే సేల్ అయిన తర్వాత చేస్తారనుకున్నాం. ఇప్పుడు సేల్ అవుతున్నాయి, బాగా సేల్ అవుతున్నాయి. తర్వాత హై రేట్ కూడా అమ్ముకుంటున్నారు. ఓకే మంచిదే మాకు కూడా అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు కూడా ఏమీ పాస్ట్ చేయలేదు వాళ్ళ వర్క్స్. ఎప్పుడు చేస్తారనేది వాళ్ళ దగ్గర నుంచి మాకు మీటింగ్ పెట్టి మాతో చెప్పగలగాలి వాళ్ళు. దానికోసం మేము రైట్ సార్. జైబేరి సంస్థ మురళీమోహన్ది. ఆయన చెప్పినటువంటి మాటలకి చేసిన పనులకు పొంతన లేకుండా పోతోంది. ఇటువంటి అమ్యూనిటీస్ అంటే వాళ్ళకు చెప్పిన విధంగా ఎటువంటి సదుపాయాలు అక్కడ లేవు. కేవలం ఆయన పేరుని ఆయన నమ్ముకొని మాత్రమే ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేస్తాం, కానీ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామంటూ ధర్నాకు అక్కడ దిగారు పరిస్థితి కనబడుతోంది. ఈ రోజుకొక వెహికల్ ఖరాబ్ అవుతోంది మరి. సో వాళ్ళు చెప్పిన విధంగా ఫైర్ సేఫ్టీ లేదు, సీసీ కెమెరాస్ లేవు, ఏవీ లేవన్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామారావు అందిస్తారు. ఎస్ రామారావు, అసలు ఏం జరిగింది జైబేరి అపార్ట్మెంట్ సంబంధించి? అక్కడ ఫ్లాట్ కొనుగోలుదారులు చాలా మంది కూడా రోడ్డు ఎక్కుతున్నారు, మురళీమోహన్పై పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. సీసీ కెమెరాలు లేవు, వాళ్ళు చెప్పే ప్రకారంగా ఏ ఒక్క కమ్యూనిటీ కూడా క్రియేట్ చేయలేదంటూ కూడా ఆ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అప్డేట్స్ ఏంటి? మనకు తాడేపల్లి మండలం కుంచెడిపల్లి వద్ద మురళీమోహన్ జైబేరి ది క్యాపిటల్ పేరుతో అపార్ట్మెంట్ నిర్మాణం చేశారు. మొత్తం 147 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసినటువంటి యజమానులకి కనీస వస్తువులు ఏదైతే వాళ్ళు అగ్రిమెంట్ సమయంలో ఏదైతే వస్తువులు కల్పిస్తామని చెప్పారో అవి వస్తువులు కల్పించట్లేదు. దీనికి సంబంధించి మేనేజ్మెంట్ తో చాలా సార్లు అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిన వాళ్ళు మాట్లాడటం జరిగింది. అయినప్పటికీ కూడా సమస్యలు తీరకపోవడంతో